నమస్తే. వెల్కమ్ టు హాష్‌టాగ్ యూ. నేను మీ నరేష్. తెలంగాణ రాష్ట్రంలోని మూసీ పునర్జీవనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మూసీ సుందరీకరణ. దానిలో భాగంగా మూసీ పునర్జీవనంకి సంబంధించి పనులకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని వచ్చే ఏడాది ఉగాది కల్లా చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే తెలుగు సంవత్సరం నాడు ఏ ఈ తెలుగు సంవత్సరం నాడు అంటే ఉగాది రోజు ఈ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం మనకు కనబడతా ఉంది. దానికి దశల వారీగా అంటే 2 దశల వారీగా దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభించిన తర్వాత దాన్ని 2 దశలలో పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి 2 దశలుగా దీన్ని ఈ మొత్తం ఏదైతే 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ ఉందో దాన్ని 2 దశలుగా పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు ఇందులో అత్యంత కీలకమైనది ఏంటంటే సుందరీకరణ కోసం నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా సమకూర్చాలి, ఏంటిది అసలు, ఎక్కడి నుంచి నిధులు తేవాలి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు, కానీ నిధులు ఎలా సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. సో దానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నిధులకు సంబంధించింది ఏదైతే ఉందో అది కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మూసీ పునర్జీవనం కోసం ఇప్పటికీ నిధులు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఒక సంస్థ ముందుకొచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మిగతా ప్రక్రియ ఏదైతే ఉందో మూసీ సుందరీకరణకు సంబంధించి మిగతా ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఏషియన్ బ్యాంక్ ముందుకొచ్చిన తర్వాత ఆ పనులైతే చేపట్టడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూసీ సుందరీకరణ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మూసీ సుందరీకరణ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే దేశాలకు పంపించి మూసీ సుందరీకరణ కోసం అంటే అటు కొరియా కావచ్చు, అటు జపాన్ కావచ్చు, ఇలాంటి దేశాలకు పంపించి అదే తరహాలో ఈ మూసీ సుందరీకరణ పనులు చేపట్టే విధంగా అక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు చేసుకున్న అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేసుకొని రమ్మని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి అధికారులను పంపించడం జరిగింది. అలాగే తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే ఉందో మొన్న జరిగిన 8వ 9వ తేదీలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కి సంబంధించి 2047లో కూడా మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా అక్కడ అందులో చేర్చడం అయితే జరిగింది. నది పొడవు మొత్తం వ్యాపార సముదాయాలతో కూడుకున్న కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది. మూసీలో నిత్యం మంచినీళ్ళు ప్రవహించే విధంగా అంటే మూసీని పునరుద్ధరించిన తర్వాత మూసీ మొత్తం మంచినీళ్ళతోటి ప్రవహించాలే తప్ప ఇప్పుడు ప్రవహిస్తున్న నీరు లాంటిది కాకుండా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన వ్యూహాలను అధికారులు రచిస్తున్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మొత్తం 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది ఏదైతే ఉందో ఆ మూసీ నది దశ మార్చే విధంగా పనులు అయితే ఇప్పటికే చేపడతా ఉన్నారు అధికారులు. అయితే మొదటి దశలో మొత్తం మీద 9 కిలోమీటర్ల వరకు ఏదైతే 9 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో అక్కడ వరకైతే పనులు చేపట్టే అవకాశం కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ఓలు ఈ నెల ఆఖరులోక సిద్ధం అవుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా ఆ అంచనాను కూడా రూపొందించే దిశగా అధికారులు పనిచేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మూసీ నది సుందరీకరణలో మెయిన్ లంగర్ హౌజ్లోని బాపూచిగడ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు మ్యూజియం కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులు ఆ పనులైతే చేపడుతున్నారు. వివిధ మతాలకు సంబంధించిన ఏవైతే ప్రార్థన మందిరాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థన మందిరాలు కూడా ఉండాలి. అలాగే దాంతోపాటు మూసీని ఆనుకొని ఉన్న రవాణా సాగించేలాగా రహదారి నిర్మాణాన్ని కూడా వాళ్ళు చేపట్టాలి ఈ మొదటి దశలో అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందుకోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపుగా 250 ఎకరాల భూమిని సేకరించవలసిన అవసరం ఉందని చెప్పి దీని మీద
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే కొన్ని మూసీ నదికి సంబంధించిన చుట్టుపక్కలలో కొన్ని ప్రైవేట్ భవనాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పునర్జీవనంలో భాగంగా. సో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పునరావాసం కల్పిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఈ పునరావాసానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రైవేట్కు ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల డిపిఆర్లో వీటన్నిటికి కూడా చేరుస్తామని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ సిద్ధం అవ్వంగానే పనులయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులపై అధికారులు ఒక అంచనాను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం మనకు ఇక్కడ కనబడతా ఉంది. అయితే సర్కారు ఏదైతే రాష్ట్ర సర్కారు దీనికి ఆమోదం తెలిపిన వెంటనే ఈ రుణ సేకరణ ప్రయత్నాలు అయితే జరుగుతాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొదటి దశ పనులు దాదాపుగా 4100 కోట్ల నిధులు అవుతాయని చెప్పేసి అధికారులు భావిస్తా ఉన్నారు. మూసీ నది పునర్జీవనానికి సంబంధించి ఈ మొత్తం నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పటికే ఆమోదం తెలిపినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన అందగానే నిధులు మంజూరవుతాయని కూడా బ్యాంక్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పనులకు సంబంధించి కానీ టెండర్లు పిలిచే అవకాశం ఉందని కానీ రాష్ట్ర అధికారులు చెప్తున్నారని మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. వచ్చే ఉగాది నాటికల్లా పనులు మొదలవుతాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు మూసీ సుందరీకరణకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం 2 సంవత్సరాలలోనే పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకొక 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అలాగే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎవరు అధికారంలో వస్తారో తెలియదు. కాబట్టి ఈ 2 ఏళ్లలోనే ఈ 9 కిలోమీటర్ల మేరకు మూసీ నదిని పూర్తి చేసి దాన్ని పునర్జీవనం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారులు ఈ పనులలో నిమగ్నమై ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ పనులను ముందుకు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మూసీ నది పునర్జీవనంలో భాగంగా ఖచ్చితంగా అభివృద్ధి అయ్యే అవకాశం కనబడతా ఉంది. దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా పేదవారు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఆల్రెడీ పునరావాస కేంద్రాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎవరికి వాళ్ళకి ఇండ్లను కేటాయించి వాళ్లకు పునరావాస కల్పించడం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రైవేట్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసి వాళ్ళకు కూడా కొంత డబ్బులు ఇవ్వడమో లేదా వాళ్ళకు సొంత ఇండ్లు ఇవ్వడమో వేరే దగ్గర ఇవ్వడమో చేసి ఈ అభివృద్ధి ఏదైతే ఉందో మూసీ నది అభివృద్ధికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. ఈ మూసీ నదికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.